గుడ్ ఈవెనింగ్ ట్రేడర్స్. సో, రేపు మార్కెట్ యొక్క అనాలిసిస్ మీరు చేస్తామండి. రేపు మార్కెట్ లెవెల్స్ ఏంటి? రేపు మార్కెట్ ఏ విధమైన మూవ్‌మెంట్ అనేది దాని గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. ఓకే. సో, మనకు ఫ్రైడే రోజు మార్కెట్‌ల హ్యూజ్ గ్యాప్ డౌన్ అయిందండి. సో, గ్యాప్ డౌన్ అయిన తర్వాత కూడా మార్కెట్ మనకు ఫాలో అవ్వకుండా ఇక్కడ సస్టైన్ అయింది. సో, దీని ఇండికేషన్ ఏందంటే బయర్స్‌ని ఎంట్రీ చేపిస్తుందండి. ఓకే. సో, ఎందుకంటే మనం ప్రీవియస్ డేస్ చూసుకుంటే ప్రీవియస్ డేస్‌లో కూడా మార్కెట్‌లో మనకు బయర్స్‌కి ఎస్ఎల్స్ అవైలబుల్ లేవండి. సో, మార్కెట్‌ల ఎప్పుడైతే బై జరుగుతుందో మళ్ళీ అది ఎమ్మటే మళ్ళా అలా ఎక్సెల్ట్ అవుతుంది. సో, బయింగ్ జరుగుతుంది, ఎక్సెల్ట్ అవుతుంది. సో, మార్కెట్‌లో మనకు ఇప్పుడు ఎక్కడైతే బయర్స్ ఉన్నారో సో, మార్కెట్‌లో ఈ గ్యాప్ డౌన్‌లో సో, నియర్ బై ఉన్న బయర్స్ కూడా మాక్సిమం ఎగ్జిట్ అయిపోయి ఉంటారండి. ఓకే. సో, మార్కెట్‌లో ఇంకా ఫాలో అవ్వాలంటే సో, న్యూ బయర్స్‌కి అట్రాక్షన్ చేపించిన తర్వాతకి మళ్ళా మార్కెట్‌లో పడే ఛాన్స్ ఉంటదండి. సో, రేపు మార్కెట్‌లో మనకు ఫాలింగ్ ఉండడం మాత్రం రేపు ఖచ్చితంగా రేపు గ్యాప్ డౌన్ అయ్యి 50,500 కింద మనకు మార్కెట్‌లో 50 మినిట్స్ క్యాండిల్స్ క్లోజ్ అయినాయంటే మార్కెట్‌లో మనకు కొంచెం ఫాల్ జరిగే ఛాన్స్ ఉంటదండి. అది కూడా మన సెల్ అండ్ రైజ్ జరిగే ఛాన్స్ ఉంటది మనకు. ఓకే. లేదు మనకు గ్యాప్ అప్ అయింది. ఇక్కడున్న సెల్లర్స్‌ని వార్నింగ్ ఇయ్యాలంటే మాత్రం మార్కెట్‌లో మనకు రేపు ఖచ్చితంగా 55,800 దగ్గరికెళ్ళిన తర్వాత మార్కెట్‌లో మనకు రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటదండి. ఓకే. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఒకవేళ లేదు మనకు మార్కెట్‌లో గుడ్ న్యూస్ ఉంది. గ్యాప్ అప్ అయిన తర్వాత మార్కెట్‌లో మనకు 55,800 పైన గ్యాప్ అప్ అయ్యి మార్కెట్ మనకు స్ట్రాంగ్ క్యాండిల్ పడిందంటే సో, మార్కెట్‌లో మనం దాని పైనుంచి కూడా మనకు అప్‌సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటాయండి. సో, మార్కెట్‌లో ఇప్పుడేందంటే నెగటివిటీ ఎక్కువుంది. సో, అందుచేత చెప్తున్నాను. మార్కెట్‌లో అంత ఫాస్ట్‌గా అప్‌సైడ్ రికవర్ అవుతాయి అనుకోవట్లేదు నేనైతే. ఒకవేళ అవ్వాలంటే మాత్రం రేపే మనకు గ్యాప్ అప్ అయిన తర్వాతకి 55,800 పైన మనకు 30 మినిట్స్ హోల్డ్ చేసి మార్కెట్‌లో మనకు హైయర్ రేస్ ఫార్మ్ చేస్తేనే మార్కెట్‌లో మనకు అప్‌సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటాయండి. ఓకే. ఇది గుర్తుపెట్టుకోండి. లేదు మనకు ఫ్లాట్ గాని, గ్యాప్ డౌన్ గాని అయినా గాని మార్కెట్‌లో మనకు సెల్లింగ్‌లో ఛాన్స్ ఉంటది. సో, చూసుకోండి. మనకేదైనా రేపు మాత్రం మనం డిసైడ్ అవ్వాలి. మార్కెట్ అప్ సైడా, డౌన్ సైడా అనేది. సో, మనకు నిన్నటి లో బ్రేక్ అయినా గాని, లేదా 55,400 కింద మార్కెట్ మనకు క్లోజ్ అయిందంటే రేపు సో, మార్కెట్‌లో మళ్ళా ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంటది. ఎల్లుండి నుంచి గాని. సో, మీకోసారి మళ్ళీ క్లారిఫై చేస్తానండి. మార్కెట్ రేపు మూవ్‌మెంట్ ఎలా ఉంటదన్నది. సో, మార్కెట్‌లో మనకు రేపు గ్యాప్ అయితే మనకు ఆల్రెడీ ఇక్కడ బై చేశారు. ఈ క్లోజింగ్ టైమ్‌లో ఎగ్జిట్ ఇచ్చేసిందండి. సో, మార్కెట్ రేపు గ్యాప్ గాని, ఫ్లాట్ గాని అయితే మార్కెట్‌లో మనకు ఫస్ట్ 55,800 వరకు మార్కెట్ వెళ్ళే ఛాన్స్ ఉంటదండి. ఓకే. సో, మనకు గ్రీన్ క్యాండిల్ పడిందంటే. లేదు మార్కెట్‌లో మనకు 55,400 బ్రేక్ అయిందంటే, సో, రేపు ఏ టైమ్‌లో మనకు 55,400 బ్రేక్ అయిందంటే, మార్కెట్‌లో మనకు సెల్లింగ్ ఉండే ఛాన్స్ ఉంటదండి. సో, అది రేపే కావచ్చు, ఎల్లుండే కావచ్చు. సో, చూసుకోండి. మనకు కంటిన్యూగా మార్కెట్‌లో అప్ సైడ్ ఎళ్ళాలంటే మాత్రం మనకు డైరెక్ట్ మన 55,800 పైన మార్కెట్ ఓపెన్ అయ్యి 30 మినిట్స్ గాని హోల్డ్ చేస్తే మార్కెట్‌లో హైయర్ హైస్ ఫార్మ్ చేస్తే, సో, మార్కెట్‌లో మనకు రేపు గాని, ఎల్లుండి గాని మళ్ళా అప్ సైడ్ ఛాన్స్ ఉంటదండి. ఓకే. సో, ఎందుకంటే డౌన్ సైడ్ డైరెక్ట్ ఎస్ఎల్స్ అవైలబుల్ లేవు కాబట్టి మార్కెట్‌లో మనకు డౌన్ సైడ్ రావాలంటే సో, ఎస్ఎల్ క్రియేట్ చేసుకుంటూ రావాలండి. సో, బయర్స్‌ని ఎంట్రీ చేపించిన తర్వాతకి మార్కెట్‌లో మళ్ళీ పడే ఛాన్స్ ఉంటది. ఓకే. సో, రేపు మనకు బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ వచ్చేసి 58,570 అండ్ నెక్స్ట్ వచ్చేసి 58,800 అండ్ థర్డ్ వచ్చేసి 56,000 అండి. ఓకే. అండ్ సపోర్ట్ లెవెల్ వచ్చేసి 55,400 అండ్ సెకండ్ వచ్చేసి 55,200 అండ్ థర్డ్ వచ్చేసి 55,000 అండి. ఓకే. సో, నెక్స్ట్ మనం నిఫ్టీకెళ్ళిపోదాం. కంపేర్డ్ టు బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే మార్కెట్‌లో మనకు నిఫ్టీలో ఒక స్ట్రాంగ్‌నెస్ ఉందండి. సో, మార్కెట్‌లో మనకు హైయర్ హైస్ ఫార్మ్ చేస్తుంది. ఓకే. సో, దీనిలో కూడా మార్కెట్‌లో గ్యాప్ అయిందంటే నెక్స్ట్ మనకు 24,830 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటదండి. సో, మార్కెట్ అక్కడి నుంచి ఏమైనా మనకు రివర్స్ అవుతుండొచ్చు. అండ్ దీంట్లో కూడా మనకు సెల్లింగ్ రావాలంటే 24,600 కింద మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత మార్కెట్ రెడ్ క్యాండిల్ ఫార్మ్ అయితే మార్కెట్‌లో మనకు ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంటదండి. లేదా రేపు 24,600 కింద మనకు మార్కెట్ క్లోజ్ అయిన ఏది ఎండ్ ఆఫ్ ది డే సో, మనకు మార్కెట్‌లో మనకు కింద పడే ఛాన్సే ఉంటది. నెక్స్ట్ డే నుంచి అయినా గాని. సో, మార్కెట్‌లో మనకు రేపు ఒకవేళ ఫ్లాట్ గాని గ్యాప్ అయితే మార్కెట్‌లో మనకు 24,830 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటదండి. నెక్స్ట్ ఇంకా స్ట్రాంగ్ ఉందంటే మార్కెట్‌లో నెక్స్ట్ వచ్చేసి మనకు 24,900 కూడా వెళ్ళే ఛాన్స్ ఉంటదండి. ఇది మనకు మంచి గ్యాప్ అయ్యి మంచి హై రిస్క్ క్యాండిల్ ఫార్మ్ చేసిందంటే మనకు 24,900 వరకు ఛాన్స్ ఉంటది. ఓకే. సో, రేపు మార్కెట్‌లో మనకు ఒకవేళ గ్యాప్ అయితే జస్ట్ మనకు బయింగ్ చేసే తర్వాతకి ఒకసారి మార్కెట్ రివర్స్ అయ్యాక మళ్ళీ ఈ స్వింగ్ బ్రేక్ చేస్తే అప్‌సైడ్ అయ్యే ఛాన్స్ ఉంటదండి. లేదంటే మళ్ళా మార్కెట్‌లో మనకు లోయర్ ఫార్మ్ చేసుకురావచ్చు. ఓకే. సో, మన డ్రాగెస్ట్ పాల్ట మాత్రం 24,500 కిందకి గాని, 600 కిందకి గాని పడే ఛాన్స్ ఉంటదండి. ఎందుకంటే దీంట్లో కూడా బయర్స్‌కి ఎస్ఎల్స్ అవైలబుల్ లేవు. చూసారా మార్కెట్‌లో మనకు బై చేపిచ్చింది. మళ్ళా ఫాస్ట్ వాళ్ళకి సెలెక్ట్ అయిపోయింది. సో, ఇక్కడ కూడా బయర్స్ ఎంటర్ అయ్యారు. సో, మార్కెట్‌లో మళ్ళా వాళ్ళ సెలెక్ట్ అయిపోయింది. సో, ఇప్పుడు బయర్స్ లేరు వాటికి మార్కెట్‌లో మనకు బయర్స్‌ని ఎంట్రీ చేపించినాక మార్కెట్‌లో మనకు పడే ఛాన్స్ ఉంటదండి. ఓకే. సో, రేపు మనకు
నిఫ్టీ లెవెల్ వచ్చేసి ఒకటే గుర్తుపెట్టుకోండి. రేపు మనకు గ్యాప్ డౌన్ అయిన తర్వాత మనం 24,600 కిందకి మార్కెట్ వచ్చిందంటే ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంటది. అండ్ 24,800 పైన గ్యాప్ అయిందంటే మార్కెట్ మనకు హైయరెస్ట్ ఫార్మ్ చేశారు. మనకు మార్కెట్ అప్‌సైడ్ అయ్యే ఛాన్స్ ఉంటది. సో, ఈ మధ్యలో ఎక్కడ ఓపెన్ అయినా గాని మార్కెట్‌లో మనకు బై చేపిస్తది. మళ్ళా అలా ఎసల్ట్ అవుతది. సెల్ చేపిస్తది. మళ్ళా అలా ఎసల్ట్ అవుతది. అంటే వాలటాలిటీ ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంటదండి. సో, అందుకే చెప్తున్నాను. కొంచెం జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి రేపు. సో, మన రేపు క్లోజింగ్ బట్టి మనకి ఎల్లుండి మూవ్‌మెంట్ తెలిసిపోద్దండి. ఓకే. సో, మన రేపు నిఫ్టీ లెవెల్స్ వచ్చేసి 24,650 అండ్ నెక్స్ట్ వచ్చి 24,580 అండ్ థర్డ్ వచ్చేసి 24,500 అండి. అండ్ రెసిస్టెన్స్ వచ్చేసి మనకు 24,750 అండ్ నెక్స్ట్ వచ్చి 24,830 అండ్ థర్డ్ వచ్చేసి 24,900 అండి. ఓకే. సో, నెక్స్ట్ మనం సెన్సెక్స్‌కెళ్ళిపోదాం. సో, సెన్సెక్స్ మనకి సేమ్ అండి. సో, మార్కెట్‌లో రేపు ఫ్లాట్ గాని, గ్యాప్ అయితే మార్కెట్‌లో మనకు 81,500కి వెళ్ళే ఛాన్స్ ఉంటది. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ బై చేశారు. సో, ఈ మూవ్‌మెంట్‌లో బై చేశారు. వాళ్ళందరూ ఎగ్జిట్ అయిపోయారు. ఓకే. సో, మన బయర్స్‌కి సెల్స్ ఇక్కడ నియర్ బై అయితే లో అండి. సో, ఒకవేళ మార్కెట్‌లో మన ఫ్లాట్ గాని, గ్యాప్ అయితే మార్కెట్ మనకు 81,500కి వెళ్ళే ఛాన్స్ ఉంటది. సో, అక్కడి నుంచి మార్కెట్ రివర్స్ అవుతుండొచ్చు. ఇంకోటి మీకు చెప్పడం మర్చిపోయానండి. సో, మార్కెట్‌లో ఏమైనా లైవ్ అప్డేట్స్ ఉన్నా గాని మార్కెట్‌లో మనం టెలిగ్రామ్ ఛానెల్‌లో అప్డేట్ ఇస్తున్నానండి. సో, ఇది మన టెలిగ్రామ్ ఛానెల్ ఆర్‌కే సైకాలజీ ఆఫ్ ట్రేడింగ్ అండి. ఓకే. కింద స్క్రోల్ అవుతది. ప్లీజ్ జాయిన్ అవ్వండి. ఓకే. సో, మనకి ఏమైనా అప్డేట్స్ ఉంటే ఇలా అప్డేట్ చేస్తుంటామండి. ఓకే. మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి. ఒకవేళ ఫాల్ జరగాలంటే మాత్రం మనకి 80,800 దగ్గర మనకు మార్కెట్‌లో గ్యాప్ డౌన్ అయ్యి మనకు 30 మినిట్స్ గాని హోల్డ్ చేస్తే మార్కెట్‌లో మనకు సెల్లింగ్ కూడా ఛాన్స్ ఉంటదని. అది కూడా సెల్ అండ్ రైజ్ ఉంటది. ఎందుకంటే మార్కెట్‌లో డైరెక్ట్ ఎస్ఎల్స్ అవైలబుల్ లేవు కదా! డౌన్ సైడ్. సో, అందుకే చెప్తున్నాను. సో, సెన్సెక్స్ వచ్చేసి మనకు రేపు ఫ్లాట్ గాని, గ్యాప్ గాని అయితే మార్కెట్‌లో మనకు నెక్స్ట్ వచ్చేసి 81,500 అండి. సో, ఇక్కడ మార్కెట్ మళ్ళా రివర్స్ అయిన తర్వాతకి మళ్ళా బ్రేక్‌ఔట్ ఇస్తే ఇక్కడ మనం ట్రేడ్ అటెంప్ట్ చేయొచ్చు గాని డైరెక్ట్ ఇక్కడ మనం చేయకూడదు. బయింగ్ అండ్ ఇక్కడ కూడా చేయకూడదు. ఎందుకంటే ఇక చేసిన తర్వాతకి మార్కెట్‌లో సడెన్‌గా ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంటది. కొంచెం చూసుకొని ట్రేడ్ చేసుకోండి. ఓకే. సో, మనకు ఫర్దర్‌గా రేపు మార్కెట్‌లో మన క్లోజింగ్ టైమ్‌లో 81,500 పైన క్లోజ్ అయినా గాని లేదా 80,800 కింద మార్కెట్ క్లోజ్ అయినా గాని మార్కెట్‌లో మనకు మండే రోజు గాని ట్యూస్‌డే గాని మనకు తెలుస్తది మార్కెట్‌లో మనకు డైరెక్ట్ షేడ్ అనేది. సో, రేపు మార్కెట్‌లో ఎటు ఉన్నా మనకు వాలటాలిటీ ఛాన్స్ ఉంటదండి. ఓకే. సో, రేపు మార్కెట్‌లో మన లెవెల్స్ వచ్చేసి ఫస్ట్ రెసిస్టెన్స్ వచ్చేసి మనకు 81,200 అండ్ సెకండ్ వచ్చేసి 81,500 అండ్ థర్డ్ వచ్చేసి 81,800 అండి. అండ్ మన సపోర్ట్ లెవెల్ వచ్చేసి 80,800 అండ్ నెక్స్ట్ వచ్చేసి 80,500 అండి. ఓకే. సో, ఇది బ్రేక్ అయితే చూద్దాము మనం రేపు. ఒక బ్రేక్ అయినా గాని మార్కెట్‌లో మనకు నెక్స్ట్ వచ్చేసి మనకు 80,200 వరకు ఉంటదండి. ఓకే. ఓకే. థాంక్ యూ అండి. థాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ నా వీడియో చూస్తున్నారు గానీ ఎవరు లైక్ చేయట్లేదండి. ప్లీజ్ లైక్ చేస్తే నా వీడియోస్ నేనెంత బాగా చేస్తున్నానో నాకు తెలుస్తది. ఓకే. ప్లీజ్ వీడియోస్ లైక్ చేయండి. అలా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. మళ్ళీ రేపు కలుద్దాము రేపు ఈవినింగు. ఓకే. థాంక్ యూ అండి. బై. గుడ్ నైట్.